హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అరిసెల తయారీకి నేను ఇక్కడ 1/2 కేజీ దొడ్డు బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని బాగా కడిగి మనం ఒక 15 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మధ్యలో ఒకసారి వాటర్ని మార్చుకోవాలి. బియ్యం నానిన తర్వాత మనం ఇలా ఒక జాలి గిన్నెలో వడగట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత వాటర్ అంతా పోయి బియ్యం ఆరిపోతాయండి. మరీ ఆరిపోవద్దు, కొంచెం మనం ఇలా చేత్తోనంటే కొంచెం తడి తగిలాలి చేతికి, అలా ఉండాలండి. ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకొని జల్లించుకొని మెత్తగా పిండి రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్తో కానీ ఒక ప్లేట్తో కానీ కవర్ చేసుకోవాలి. తడి ఆరిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో ఒక 350 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. 1/2 కేజీకి 350 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. బెల్లం కరిగింది కదా, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి వడగట్టుకుందాము. ఒక స్ట్రెయినర్ తీసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని వడగట్టుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు గిన్నెను వాష్ చేసుకొని ఇప్పుడు కరిగిన బెల్లాన్ని మళ్ళీ ఇందులో వేసుకొని పాకం పట్టుకోవాలి. తీగ పాకం కాకుండా ముదురు పాకం కాకుండా మధ్య రకంగా పాకం పట్టుకోవాలి. తీగ పాకం వస్తే మెత్తగా అవుతాయి అరిసెలు, ముదురు పాకం వస్తే గట్టిగా అయిపోతాయి. అందుకని మధ్య రకంగా పట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, పాకం వచ్చిందా లేదా అనేది. మనం చేతిలోకి తీసుకున్నప్పుడు అది ఒక ముద్దలాగా ఇలా రావాలి. ఇది కొంచెం దగ్గరికి వచ్చిందండి, ఇంకో కొంచెం వస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఇలా వేసుకోగానే మనం ఇలా చేతితో పట్టుకొని చూసినప్పుడు మనకి ఇలా ముద్దలాగా వస్తుంది. అప్పుడు పాకం రెడీ అయిందండి. మరీ గట్టిగా రానివ్వకూడదు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 స్పూను నెయ్యిని వేసుకుంటున్నాను. ఇష్టమున్న వాళ్ళు నువ్వులను ఇంకా ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు రాకుండా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ అయితే ఇద్దరు ఉండాలండి కంపల్సరీగా. ఒకరు పిండి వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉంటారు. కొంచెమే కాబట్టి ఒకరైతే సరిపోతుంది. ఇలా పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం అంతా పిండి కలిసిన తర్వాత కిందికి దింపుకోవాలండి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఒకవేళ పిండి లూజ్గా ఉంటే కనుక మనం కాసేపు పక్కకు పెడితే అది గట్టిగా తయారవుతుందండి. ఇప్పుడు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. మనం ఇలా పిండిని తీసుకొని ముద్దలాగా చేసుకుంటే ఇలా ముద్దలాగా రావాలి. ఇప్పుడు మనము అరిసెల్ని ప్రిపేర్ చేసుకుందాము. పాల ప్యాకెట్ కానీ నూనె ప్యాకెట్ కానీ ఉంటాయి కదా, అలాంటివి తీసుకొని కొద్దిగా ఆయిల్ కానీ ఘీ కానీ రాసుకొని మనం ఇలా అరిసెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కావాలంటే నువ్వులను వీటిపైన వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే అవి అతుక్కుంటాయి. వేడిగా ఉన్న నూనెలో అరిసెలను డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా జాలి గరిటె తీసుకొని మనం ఇలా రెండింటితోని మనం ఇలా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా పోతుంది.
ఒక్కొక్కటిగా అన్ని అరిసెలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ అరిసెలకు పాకం కరెక్ట్గా వస్తే అరిసెలు మంచిగా వస్తాయండి. పాకం కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి. ముద్ర పాకం కంటే కొంచెం తక్కువగా పాకం రావాలి. ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఒకవేళ హై ఫ్లేమ్లో చేసుకుంటే పైన కాలితే కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అనుకుంటూ మనము ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా పోతుంది, ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా పోతుంది. అరిసె చెక్కలు ఉంటే దాంతో మీరు చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని అరిసెలని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. అరిసెలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.